పిలిచినవాడు నమ్మదగినవాడు, మాట ఇచ్చినవాడు నెరవేర్చక మానడు. నాకు ఇచ్చిన మాట ఒకటి, నాకు ఎదురవుతున్న పరిస్థితులు ఒకటి, నాకు ఇచ్చిన వాగ్దానం ఒకటి, ప్రస్తుతం నేను అనుభవిస్తున్న పరిస్థితులు ఒకటి. ఏంటో ఆ వాగ్దానానికి పరిస్థితులకు అసలు సంబంధమే లేదు, కానీ ఎందుకు ఇలా జరుగుతున్నాయి? అయితే ఒకటి మాత్రం నేను ఎరుగుదును, నన్ను పిలిచి నాకు వాగ్దానం చేసినటువంటి నా దేవుని అనుమతి లేకుండా ఇది జరగట్లేదు. ఒకవేళ ఇవన్నీ నాకు వస్తున్నాయంటే తన వాగ్దానాన్ని నెరవేర్చడానికి అన్ని కలిపి రప్పిస్తున్నట్టున్నాడు ఆయన. కాబట్టి ప్రస్తుతం నేను అనుభవిస్తున్న ఈ శ్రమలను చూడను, నాకు ఇచ్చిన దేవుని వాగ్దానపు నెరవేర్పును నేను చూస్తాను. నీకు ఏది కావాలి? నువ్వు ఆయన కొడుకువి, కూతురువి. నువ్వు ఈ దేవుణ్ణి ఏది అడిగినా ఆయన దృష్టిలో పెట్టుకుని అడుగుతావు, ఆయన కార్యాలను దృష్టిలో పెట్టుకుని అడుగుతావు. ఉద్యోగం అడిగావు, ఆ ఉద్యోగం పొంది ఏం చేయాలని? తండ్రి నీ పనికి ఉపయోగపడాలి నేను. ఏంటి మరి ఇవ్వవేంది? ఎప్పుడు డిమాండ్గా అడగగలుగుతావు. నువ్వు ఏది చేయబోయినా సరే ఇక అందులో లాలూచి ఉండదు. మరే కొంచెం అనవు, అవసరంలా. ఏం తండ్రి నువ్వు చేయకపోతే ఎట్లా? మరి నువ్వు పైసలు ఇస్తే కదా నేను ఏదైనా చేయటానికి. నాకేం బోల్డంత ఆశ ఉంది, పని చేయొద్దు, మరి నీ కార్యాలు నెరవేర్చాలి కదా, రేపు నీ ముందుకు నేను రావాలి కదా. ఎట్లా మన పని జరుగుతుంది? మరి మన రాజ్యం, నీ రాజ్యం విస్తరిస్తుంది, అందులో నేను పాలివాణ్ణి కావద్దు, నేను నీ కొడుకును కదా. ఒక సోదరి పడింది, ఇంతగా నీకు మొర పెట్టాలా, అంతగా నిన్ను గోజాడాల తండ్రి, అవమానము కాదా? కాదా నే నీ బిడ్డ కాదా? కాదా నే నీ బిడ్డ కాదా? కన్నీటితో నువ్వు కన్న బిడ్డ కాదా? రక్తముతో నువ్వు కొన్న బిడ్డ కాదా? ఏం పాట, ఏం పాట! ఇంతగా నీకు మొర పెట్టాలా, అంతగా నిన్ను గోజాడాలా. ఇంతగా నీకు మొర పెట్టాలా, అంతగా నిన్ను గోజాడాలా తండ్రి, అవమానము కాదా? కాదా నే నీ బిడ్డ కాదా? కాదా నే నీ బిడ్డ కాదా? రక్తముతో నువ్వు కన్న బిడ్డ కాదా? కన్నీటితో నువ్వు కొన్న బిడ్డ కాదా? విలారా, టైం లేదు. నువ్వు ఏది అడిగినా ఈ చదువుతోనే అడుగుతావు. నువ్వు ఈ స్వతంత్రంగానే ఉంటుంది, అధికారికంగా ఉంటుంది, స్వతంత్రంగా ఉంటుంది. తండ్రి నువ్వు ఎల్లప్పుడూ నా మనవులు వినుచున్నావని నిన్ను స్తుతిస్తున్నాను. నేను అడిగితే నువ్వు చేస్తావు, కానీ నీవు నన్ను పంపితివని నా చుట్టూ ఉన్న వీరందరూ తెలుసుకున్నట్లు ఈ కార్యం చెయ్యి. లాజరు బయటకు రా అన్నాడు, అంతే. సింపుల్, అయిపోయింది. వచ్చేసాడు, చచ్చిపోయినవాడు 4 రోజులు వచ్చాడు బయటికి. దైవ కుమారుడైన క్రీస్తు తండ్రితో ఎంత చనువుగా వ్యవహరించాడు, ఒక్క మాట అడగగానే అయిపోయింది చూడు. కారణం యేసు యొక్క వ్యక్తతలన్నీ కూడా దైవ లక్షణాలే. ఎక్కడా కూడా చీప్గా చిల్లరగా ఆ అడుగులు పడలేదు, ఆ అడుగులు రోషంగానే పడ్డాయి. భక్తుల అనుభవాలు మీరు చూడండి, భక్తుల అనుభవాలు ఇంటికి పోయి చదువుకోండి. అయినా మీరు చదవరు, చదివితే బాగానే ఉంటుంది. అబ్రహాము సొదొమ గొమొర్రాలను దోచుకొని 4 రాజులు వెళ్తున్నప్పుడు ఆ రాజుల్ని తరిమి ఆ సంపద అంతా తెచ్చి సొదొమ రాజు ముందు పడేస్తే లోతు కోసం పోయి అంతా గెలిచి తీసుకొచ్చేస్తాడులే. సొదొమ రాజు అంటాడు, అబ్రహాం గారు మా భార్య పిల్లల్ని మాకు దాసదాసీలను మాకు ఇచ్చేసి ఈ సొమ్ము మీరే పట్టుకుపోండి, మాది సంపన్న దేశం, మాకు అవసరం లేదు, మేము మళ్ళీ సంపాదించుకుంటాం. పాపం మా కోసం కష్టపడ్డారు కదా, మేమైతే తన్నులు తిన్నాం, మీరైతే వారిని తన్ని మా సొమ్ము అంతా తెచ్చారు, కాబట్టి ఈ సొమ్ము మీరే తీసుకొని పోండి, మేము మళ్ళీ సంపాదించుకుంటాం, మా కోసం మీరు కష్టపడ్డందుకు ఇది మీకు కూలీ. ఏంట్రా కూలే? ఎవడురా నువ్వు? కష్టపడి వాళ్ళని తన్ని నిన్ను దాన్ని వాడు దోచుకొని పోతే వాడిదని నేను తెచ్చుకొని ఇది నాది, నేను నీకేస్తున్నా ముష్టి. నువ్వు నాకు ఇచ్చేది ఏంట్రా మందారం? నువ్వు నాకు ఇచ్చేది ఏంటి? అబ్రహామును నేనే ధనవంతుని చేసి తిని గొప్పవాణి చేసి తినని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనా చెప్పుల వారైనా నేను ముట్టను గాక ముట్టను.
అని అలా దులిపి వెళ్ళిపోయాడు ఆయన. అది పరాక్రమం. ఆ రాజస్వం వేరు కదా. విశ్వాస వీరుడు. అయ్యా మీరు మాట్లాడారు, పోయి యోర్దాన్లో 7 సార్లు మునిగాను, అస్సలు నాకు ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న కుష్ఠరోగం పోయింది అయ్యగారు, ఇదిగో మీకోసమే ఈ బంగారం, ఈ వెండి దుస్తుల బట్టలు తమరి కోసమే అయ్యగారు, తీసుకొని నన్ను. నీకు ఇంకా అర్థం కాలేదా? నీకు ఇంకా అర్థం కాలేదా? ఒరిపిచ్చోడా, వెండి బంగారం దుస్తుల బట్టలు, ఈ ఎక్కడ నా దేవుడు ఎక్కడా? ఇవెక్కడా నా దేవుడు ఎక్కడా? నీ డబ్బు, నీ వెండి, నీ బంగారం, నీ అధికారం, నీ ఆధిపత్యం, ఇవన్నీ ఎక్కడ? నా దేవుడు ఎక్కడా? ఆయన్నే కలిగి ఉన్నారా నేను? పిచ్చోడా, ఇలాంటి బంగారు కడ్డీలు, వెండి కడ్డీలు, లేకపోతే ఇలాంటి బంగారు ఆభరణాలు, ఇలాంటివి. అసలు ఈ బంగారం అనేదాన్ని తన నిర్మాణంలో తన వాక్కుతో నిర్మించిన వాడు నా దేవుడు. అలాంటి వాడు నాకు తోడై ఉన్నాడు. నేను ఆయన దాసునై ఉన్నాను, ఆయన ప్రవక్తనై ఉన్నాను, ఆయన సేవకునై ఉన్నాను. ఈ తీసుకొచ్చి నన్ను ప్రలోభ పెడతావా? పోయి ఎవరికి లేని వాళ్ళకి పో అన్నాడు. తీసుకోలే లెక్క కూడా. పైసలు చూసి బెండ్ అయితే ఇక అంతే సంగతులు. ఏ విషయంలో బెండ్ కావటానికి లేదు. ఒక నీతి, ఒక నియమం, ఒక రోషం, వ్యవహారంలో ఒక రాజసం ఉంది. అది యాకోబు, నువ్వు పోతే పోయావు, నా గృహదేవతలను ఎందుకు తీసుకొని పోయావు? అంటే నా గృహదేవతలను దొంగిలించుకుపోయావు. నీ గృహదేవతలా? నాకెందుకు? నాకేం దేవుడు లేక? జీవము గల దేవుడు, సజీవుడు, సర్వశక్తి గలవాడు, అబ్రహాము ఇస్సాకుల దేవుడు, నా పితరుల దేవుడు నాకుంటే నిర్జీవమైన బొమ్మలు నాకెందుకురా? పిచ్చి లాభానా? లాభం లేని లాభానా? నాకెందుకురా నీ బొమ్మలో? నాకెందుకురా నీ బొమ్మలో? నీ బొమ్మలు నీకు మోసాన్ని నేర్పినాయి, మాయని నేర్పినాయి, అబద్ధాలు నేర్పినాయి, వంచన నేర్పినాయి. నా దేవుడు నాకు నీతి నిజాయితీలు నేర్పాడు రా. నా దేవుడు నాకు నీతి నిజాయితీలు నేర్పాడు. నాకెందుకు? నువ్వు తీసుకెళ్ళావు దొంగిలించే, ఆ బొమ్మలు ఎవరి దగ్గర ఉన్నవాడు చావాలన్నాడు. చూసుకో, చెక్ చేసుకో అన్నాడు. నిజంగా యాకోబు పలికాడు, రెబెకా రాహేల్ తెచ్చింది, మధ్యలోనే పోయింది. అంత రోషం అంటే తలంపులో కూడా ఇష్టపడలా వాటికి సాగిలు పట్టడానికి. సత్య విషయమైన రోషం, భక్తి విషయంలో రోషం, లోకం ప్రలోభాలు చూపిస్తే రాజీ పడని నైజాం. ఒక్కసారి నా కాలు మొక్కు యేసు, ఒక్కసారి నా కాలు మొక్కు, ఈ లోక మహిమలను చూసావు కదా, రాజ్య మహిమల్ని నీకు దారాదత్తం చేస్తాను. సాతానాపము నీ దేవుడైన ప్రభు, అద్వితీయ ప్రభు, ఆయనకు మాత్రమే మొక్కి ఆయనకు మాత్రమే నమస్కరింపవలను, సాగిల పడవలను రాయబడి ఉన్నది. నీకు సాష్టాంగపడం బా. ఎక్కడన్నా మట్టి శరీరంలో వచ్చాడు, మళ్ళా మహిమ శరీరంగా, మట్టి శరీరంతో, మనలాంటి శరీరంతో వచ్చాడు, మనలాగే రక్త మాంసాల్లో పాలివాడయ్యాడు. చూడండి నైజం చూడండి. మహిమను వదిలిపెట్టాడు, అంతస్తును వదిలిపెట్టాడు, దేవునితో సమానముగా ఉండుట అనే ఆధిక్యతను వదిలేశాడు. మనలాంటి మట్టి దేహం ధరించుకున్నా, ఆకారం అందు మనిషి ఆకారం ధరించుకున్నా, ఆ వ్యక్తిత్వం మాత్రం పోలేదు చూడు. ఆ రాజసం పోలేదు చూడు యేసులో. ఆ దైవత్వం పోలేదు చూడు. ఆ రాజీ పడని తత్వం చూడు. అది యేసంటే. మెత్తబడడో ఆయన సంబంధులు కూడా అలాగే ఉండాలని కోరుకుంటాడు. ఐహిక విచారాలకి, ప్రలోభాలకి, తుచ్చమైన వాటికి మెత్తబట్టమే కాదు, శ్రమలకు కూడా బెండవలా. ముఖం మీద వెంట్రుకలు పెరుగుతున్నా స్పందించాలి, కదల్లా. కొట్టువానికి తన ముఖమును, కొట్టువానికి తన వీపును, ఉమ్మవానికి తన ముఖమును ఆయన మరుగు చేయలేదన్నాడు. ఇంత మాట తట్టుకోలేము మనం. ఇంత మాట అంటే ఇంకా నేను ఎందుకు బతకాలి, ఇంకా నేను పనికి మాలిందాయన అని అనాలనిపించింది, కానీ నేను అనను. అంటే బాగుండాలి, అందుకని అనను నేను. అది ఇంత అన్నారని చచ్చిపోతా చచ్చేవాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది.
ఏమైంది చిల్లులు పడ్డాయి. ఆయన కంటే పెద్ద నువ్వేం ఇదే? అంత మొనగాడే వచ్చి భూమి మీద పడాల్సిన బాధలన్నీ పడి మళ్ళీ తన కోసం కూడా కాదు మన కోసం నువ్వు చేసిన బుద్ధిహీనమైన పనులకి ఇవ్వడం ఒక మాట అంటే అని గింజుకొని తాడు ఆడుంది, చీర ఆడుంది, అది ఆడుంది, డబ్బా ఆడుంది, ఎవరు గందరగోళం అయిపోతూ ఉంటారు. ఒకడొక మాట అన్నాడని, ఒకడు తృణీకరించడం, ఒకడు ఏదో అన్నాడు. నువ్వు దేవుని సంబంధివి, విశ్వాస సంబంధివి. ప్రతికూలతలు ఎదురైనా, సమృద్ధి ఎదురైనప్పుడు యేసు స్పందించలేదు, ఎలీషా స్పందించలేదు. శ్రమలో కొలిమిలో కూడా భక్తులు స్పందించలేదు. నీవు నాకు ఇచ్చిన పాత్రలోనిది నేను త్రాగకుంది నా తండ్రి. ఈరోజు అవమానాలు నాకు వస్తున్నాయంటే ఇది నా గిన్నెలో నువ్వే పోసావు, సంతోషంగా తాగుతాను అనాలి. సంతోషంగా స్వీకరిస్తాను తండ్రి. చేసేదేముంది అనాలని వాక్యం చెబుతుంది. భక్తులు ఎలా ప్రవర్తించారో చూడండి. కొన్ని ఘట్టాల్లో దేవత్వాన్ని ఎలా వ్యక్తపరిచారో చూడండి. ఆ దేవుని యొక్క రాజసాన్ని, ఆ రాజాదిరాజు యొక్క తత్వాన్ని ఎలా వ్యక్తం చేశారో చూడండి. ఎవరికైనా ఇచ్చే విషయంలో, ప్రేమించే విషయంలో, సహించే విషయంలో, శ్రమల్ని తట్టుకునే విషయంలో ఏముంది చూడండి. ప్రతికూలతలను కలిగుండి కూడా దేవుణ్ణి హత్తుకునే విషయంలో భక్తుల్ని చూడండి. ఆయనేమో దర్శనాలు ఇస్తాడు, మంచి మంచి దర్శనాలు. అందరూ వచ్చి నీ కాలు మొక్కుతారంటాడు. పాపం ఈయనేమో బానిసగా అమ్మబడ్డాడు. అందరూ వచ్చి నీ కాలు మొక్కుతారు, మీ అన్నలు వచ్చి నీ కాలు మొక్కుతారు అంటాడు. వాళ్ళేమో కాలుతో దంతున్నారు. తమ్ముడు, నాకు ఇచ్చిన దర్శనాలు ఏంది, నాకున్న పరిస్థితి ఏంది, ఏందయ్యా అల్లా ఒక్కటే, పిలిచినవాడు నమ్మదగినవాడు, మాట ఇచ్చినవాడు నెరవేర్చక మానడు. నాకు ఇచ్చిన మాట ఒకటి, నాకు ఎదురవుతున్న పరిస్థితులు ఒకటి, నాకు ఇచ్చిన వాగ్దానం ఒకటి, ప్రస్తుతం నేను అనుభవిస్తున్న పరిస్థితులు ఒకటి. ఏంటో ఆ వాగ్దానానికి పరిస్థితులకు అసలు సంబంధమే లేదు. కానీ ఎందుకు ఇలా జరుగుతున్నాయి? అయితే ఒకటి మాత్రం నేను ఎరుగుదును, నన్ను పిలిచి నాకు వాగ్దానం చేసినటువంటి నా దేవుని అనుమతి లేకుండా ఇది జరగట్లేదు. ఒకవేళ ఇవన్నీ నాకు వస్తున్నాయంటే తన వాగ్దానాన్ని నెరవేర్చడానికి అన్ని కలిపి రప్పిస్తున్నట్టున్నాడు ఆయన. కాబట్టి ప్రస్తుతం నేను అనుభవిస్తున్న ఈ శ్రమలను చూడను, నాకు ఇచ్చిన దేవుని వాగ్దానపు నెరవేర్పును నేను చూస్తాను అని ఆ దర్శనం మీదనే దృష్టి పెట్టాడు. ఫలితంగా ఏం సాధించాడో మీకు అందరికీ తెలుసు. కాలుతో తన్ని గుంటలోకి నెట్టిన అన్నలే యోసేపు కాళ్ళ ముందు సాష్టాంగ పడేటట్టు దేవుడు చేయలేదా? నువ్వు ఆయన కొడుకువి, కూతురువి అన్నదానికి తగ్గట్టు నడుచుకోవటం నేర్చుకో. సణుగులు, సంశయాలు మాను. లోకానుసారతను వదిలే, చిన్న చిన్న ప్రలోభాలకు లొంగిపోయి నీచత్వానికి దిగజారే పరిస్థితి నుంచి బయటికి రా. ఇంట బయట ఎక్కడైనా నీ ప్రవర్తన చూసిన వాళ్ళు దేవుణ్ణే చూడాలి. అందరూ వేరు, అతను వేరు. అందరూ వేరు, ఆమె వేరు. ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం వారి దగ్గర కనపడింది. వారి వ్యవహారం, వారి ప్రవర్తన, వారి ఓర్పు, వారి సహనం, వారి నీతి ప్రవర్తన, వారి ప్రేమ, వారి పలకరింపు, వారి త్యాగం, ఆఖరికి వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళ విషయంలో కూడా వారి వ్యవహారం, అతని విధానం వేరులే. అతను చూస్తే 2 చేతులు ఎత్తి నమస్కరించాలనిపించింది, ఆమెను చూస్తే 2 చేతులు ఎత్తి దండం పెట్టాలనిపించింది. అది విరక్తితో కాదు, ప్రేమతో, భక్తితో. ఎందుకు? ఆమె మనిషే కదా, మనిషే కానీ ఆమెలో దేవుడు కనపడుతుంటాడు నాకు. ఎందుకు? ఆమె మనిషే కదా, ఆయన మనిషే కదా, మనిషే కానీ అతనిలో దేవుడే కనపడతాడు నాకు. ఇంట బయట క్రీస్తుకు సాక్షిగా ఉండునట్లు ఆ వ్యక్తిత్వాన్ని, ఆ నైజాన్ని చూపడానికి దాన్ని సాధన చేయాలి. అదొక్కటి బ్యాలెన్స్ చేసుకోండి. ఇక దేన్ని గురించి కలత చెందొద్దు. విశ్వాసం ఉందా మీకు? మీ ప్రతి పరిస్థితి దేవుడు ఎరుగునని విశ్వాసం ఉందా? ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. నాకుంది బ్రదర్ అని ఇట్లా కదిలించండి. ఉంటే నాకు కూడా ఉంది. ఈ చేయి లేకపోతే కాదు, కానీ లేకపోతే ఉంది నాకు సమృద్ధిగా. ఇప్పుడు మీకు, నాకు, అందరికీ దేవుడు చెప్తున్న మాట ఒకటి, నిజంగా నా యందు నీకు విశ్వాసం ఉంటే నువ్వు కలతలో, కలవరంలో ఉండవు, విశ్రాంతిలో ఉంటావు. ఎవరి హృదయంలో విశ్వాసం ఉందో వారి హృదయాలు మాత్రమే విశ్రాంతిని అనుభవిస్తాయి. ఎవరి హృదయంలో అయినా కలవరం ఉందంటే వాళ్ళలో విశ్వాసం సన్నగిల్లింది అని అర్థం.
మగిలింది అని. ఎవరి హృదయంలో అయితే విశ్రాంతి ఉందో వాళ్ళు విశ్వాసం గలవారని రుజువు. ఎవరి హృదయంలో అయితే పరిస్థితులను బట్టి కలవరం ఉందో వాళ్ళు విశ్వాస విషయంలో బలహీనలని అర్థం. విశ్వాసం గలవారైతే దేవుడిచ్చే విశ్రాంతిని అనుభవించండి. దేవుని వ్యక్తిత్వ సౌందర్యాన్ని వ్యక్తం చేయండి.